మీకు మెడలో గుండె కొట్టుకున్నట్టుగా పల్సేషన్స్ కనపడుతున్నాయా? అయితే ఇది కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఎప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎప్పుడు నార్మల్ అనే విషయం ఒక్కసారి చూద్దాం. నార్మల్గా మెదడుకు వెళ్ళే రక్తనాళం, మెదడు నుంచి వచ్చే రక్తనాళం రెండు కూడా మెడలో రెండు వైపులా ఉంటాయి. అయినా ఆ పల్సేషన్స్ యూజువల్గా పెద్దగా కనపడవు. మైల్డ్గా ఫ్లిక్కర్ లాగా కనపడవచ్చు, ఇటువైపు కానీ ఇటువైపు కానీ. మరీ సన్నగా ఉండే వాళ్ళకి నార్మల్గానే ఈ గుండెకి నుంచి మెదడుకు వెళ్ళే రక్తనాళం కెరటిడ్ ఆర్టరీ కొట్టుకున్నట్టుగా కనపడవచ్చు. అట్లాగే కొంతమందికి పైనుంచి కిందకు వచ్చేది, అంటే మెదడు నుంచి గుండెకు వచ్చే రక్తనాళం వెయిన్ అంటారు, ఆ ఇంటర్నల్ జుగులార్ వెయిన్ పల్సేషన్స్ కూడా కనిపించవచ్చు. సో ఇలా కనపడుతున్నప్పుడు అది నార్మలా అబ్నార్మలా అనేది ఎప్పుడు మనం తెలుసుకోవాలి అని అంటే, నార్మల్గా మనకి ఈ పల్సేషన్స్తో పాటు కాళ్ళ వాపులు కానీ ఆయాసం కానీ ఉన్నాయి అని అంటే మనం సిగ్నిఫికెంట్గా తీసుకోవాలి. అదేవిధంగా ఇంతకుముందు పల్సేషన్స్ కనపడలేదు, ఇప్పుడే కనపడుతున్నాయి అని అంటే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. చెస్ట్ పెయిన్ కానీ కళ్ళు తిరగటం కానీ పడిపోవటం కానీ జరుగుతున్నాయి అని అంటే కూడా మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ వెయినస్ పల్సేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ ఎత్తుకు కనపడుతున్నాయి అని అంటే కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. అంటే వెయిన్ పల్సేషన్స్ యూజువల్గా ఇక్కడ వరకు కనపడతాయి, ఇంకా ఇక్కడ వరకు కనపడుతున్నాయి అనుకోండి పై వరకు, అప్పుడు మనం ఇమీడియట్గా ఒక్కసారి చెక్ చేయించుకోవాలి. సో ఇవి మనం ఇంపార్టెంట్గా తీసుకోవాల్సింది ఏంటంటే, సన్నగా ఉండే వాళ్ళల్లో కొంతమందిలో ఇది కనపడచ్చు, బీపీ ఎక్కువ ఉండే వాళ్ళకి కూడా ఇది కనపడే అవకాశం ఉంటుంది. రక్తం తక్కువ ఉన్నా కూడా, థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉన్నా, కొన్ని వాల్వులర్ హార్ట్ డిసీజెస్ ఉన్నా, గుండె పంపింగ్ ఫెయిల్ అయినా కూడా ఇది కనపడచ్చు. కాకపోతే మీరు కనుక అది సడన్గా కనపడినా, లేకపోతే ఆ నెక్ పల్సేషన్స్తో పాటు ఆయాసం కానీ కాళ్ళ వాపులు కానీ కళ్ళు తిరగటం కానీ ఏదన్నా ఉంటే మీరు ఖచ్చితంగా ఒక్కసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోండి. కార్డియాలజిస్ట్ దగ్గర అందుబాటులో ఉంటే కార్డియాలజిస్ట్కి చూపించుకోండి, లేకపోతే ఫిజిషియన్ దగ్గర చూపించినా కూడా పర్వాలేదు. నమస్తే.